కేంద్ర మంత్రి బండి సంజయ్ తుంగతుర్తి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక మాదిగ ఎమ్మెల్యేను పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నారు మందుల సామేల్ గారు అంటే, ఈ దేశంలో దళితులు చాలా ప్రమాదంలో ఉన్నారు, ఆదివాసులు చాలా ప్రమాదంలో ఉన్నారు, అడవులు కొట్టేస్తూ ఉన్నారు, దళితులకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కాలరాస్తూ ఉన్నారు. కాబట్టి తస్మా జాగ్రత్త. ఒక పక్కన బాపనైన మంత్రాలు చదువుతున్నాను, ఆ మంత్రాలలో మమ్మల్ని తిడుతుర్రో పొగుడుతుర్రో ఆయన ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు అంటుండు. ఇది హిందూ సమాజాన్ని అవమానించినట్టని మందుల సామేల్ని హిందూ వ్యతిరేక ఈరోజు కొన్ని మీడియా ఛానల్స్ రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఖబర్దార్ కొడుకులారా, మీరు ఎవరైతే మాదిగా ఉపకులాల ఎమ్మెల్యే పట్ల ఇటువంటి వైఖరిని కనుక మీకు చూపించినట్టయితే మీ ఆఫీసును ముట్టడిస్తాం. బండి సంజయ్, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ నరేంద్ర మోడీతోని నీ అమిత్ షాతో నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ అవమానించండు. మందుల సామేల్ గారు అన్న దాంట్లో తప్పే ఉన్నది. దాపనోళ్ళు వందల వేల సంవత్సరాలు మన అమనాభూతులు తింటున్న మంత్రాలలో మీరు ఏం మాట్లాడుతున్నారో దాని తాత్పర్యం చెప్పండి అని బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా పూలే, పెరియారు ఈ మహానుభావులందరూ కొట్లాడింది బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా. కాబట్టి మంత్రాలు చదివితే తప్పలేదు, కానీ దాని తాత్పర్యం చదువుకున్నా నువ్వు తిడుతున్నావో పొగుడుతున్నావో అనేటువంటి ఉద్దేశంతో మందుల సామేల్ గారు మాట్లాడితే ఆయన మాదిగ ఎమ్మెల్యే కాబట్టి ఈరోజు రకరకాల బూతి మాటలు మాట్లాడుతూ మాదిగ సమాజాన్ని మీ గతంలో కూడా మాల ఎమ్మెల్యేలని మంత్రులను కూడా అవమానించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి తస్మా జాగ్రత్త అని బీజేపీ మంత్రి బండి సంజయ్ని హెచ్చరిస్తా